రాజకీయ గొడవలను కులాలకు ఆపాదించడం సమాజానికి మంచిది కాదని నిరసిస్తూ రాజమండ్రి లాలా చెరువు సెంటర్ సమీపంలోని మహానేత దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహానికి గీతకుల సంఘీయులు పాలాభిషేకం చేశారు. వైకాపా చేపడుతున్న కుల రాజకీయాలకు నిరసనగా గీతకుల సంఘీయులు సోమవారం లాలా చెరువు సెంటర్ సమీపంలోని మహానేత దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవల 40వ వార్డులో చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణను కావాలనే కుల వివాదంగా చిత్రీకరిస్తూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెట్టిబుల్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన సంఘటనలు పూర్తి వాస్తవాలను చెప్పకుండా ఏకపక్షంగా వివరించి పెద్దలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక రాజకీయ ఘర్షణను మొత్తం ఒక కులానికి ఆపాదించడం బాధ్యతాయుతమైన రాజకీయ విధానం కాదని స్పష్టం చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మనీశ్వరరావు మాట్లాడుతూ 40వ డివిజన్ లో జరిగిన ఘటనకు ముందు చోటు చేసుకున్న పరిణామాలను కావాలని దాచిపెట్టి అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యువకుడే ప్రత్యక్షంగా జరిగిన విషయాలను వివరించాడని గుర్తు చేశారు. గొడవకు ముందు జరిగిన దాడులు వైసీపీకి చెందిన వ్యక్తులు ఒక యువకుడిపై దాడి చేసిన సంఘటన, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సంబంధం లేని వ్యక్తులపై కూడా హత్యాయత్నం కేసులో నమోదు చేసిన అంశాలను ప్రజల ముందుంచారని తెలిపారు. 4 వార్డుల పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం వెంకటేష్ అనే యువకుడు భావోద్వేగంతో మాట్లాడగా వెంటనే ఎమ్మెల్యే అతనిని మందలించి ఆవేశాన్ని నియంత్రించుకోవాలని సూచించారని చెప్పారు. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఘర్షణకు మూల కారణం గతంలో జరిగిన దాడులేనని తెలిపారు. కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు అక్కడకు వెళ్లి ఉద్రిక్తత సృష్టించడంతో స్థానిక పెద్దలు 100కు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారానికి కులంతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ విభేదాలను కుల వివాదాలుగా మార్చడం సమాజంలో విద్వేషాలను పెంచే ప్రమాదకర ధోరణి అని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేసులు పెట్టించారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, చట్టపరమైన అంశాలను పోలీసులు సంబంధిత అధికారులు విచారించి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడిన సందర్భాల్లో ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించలేదని ప్రశ్నించారు. టీడీపీ నగర అధ్యక్షులు వజ్జి రాంబాబు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ పనిచేస్తోందని చెప్పారు. ఈ అభివృద్ధిని ఎదుర్కోలేక కొందరు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతి కులం, ప్రతి వర్గాన్ని సమానంగా గౌరవిస్తూ ప్రజాసేవ చేస్తున్నారని, చట్టపరమైన అంశాలను కుల వివాదాలుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి మాట్లాడుతూ ఈ అంశంపై మాట్లాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. సెట్టిబల్స జాతి అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహం వద్దే నిరసన నిర్వహించడం వెనుక ఉద్దేశం కులాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని నిరసించడమేనని అన్నారు. ఒక రౌడీ షీటర్ కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం రాజమహేంద్రవరం రాజకీయ చరిత్రలోనే తొలిసారి జరిగిందని అభిప్రాయపడ్డారు. బీసీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ నిన్న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. గతంలో పీడీ యాక్ట్ క్రింద వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిపై చర్యలు తీసుకున్నారని, అప్పుడెక్కడా కులం గురించి మాట్లాడలేదన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై రాజకీయ పార్టీలు పోటీ పడితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, కానీ కుల రాజకీయాలు సమాజాన్ని బలహీనపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీత కులాల సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిని ఆ ముందు జరిగిన కొల్లి నాని అనే కుర్రాన్ని గాయపరిచిన గొడవలో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవల్లో మీరు ప్రేరేపించి రామకృష్ణ అక్కడ పంపితేనే ఆయన వార్డులోకి వెళ్ళాడని
వాళ్ళ సహచరులు చాలామంది చెప్తున్నారు. అలాగే అతని మీద తప్పుడు కేసు పెట్టారని, ఎమ్మెల్యే బలవంతంగా పెట్టారని పసలేని ఆరోపణ చేస్తున్నారు. ఈ కుర్రాళ్ళు 40 వార్డులోకి వెళ్ళి అక్కడ ఆవేశపూరితంగా మాట్లాడినప్పుడు అక్కడున్న స్థానిక పెద్దలు 100కు ఫోన్ చేస్తే అక్కడికి పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ముందు వచ్చిన పోలీసులు వీళ్ళంతా రాజకీయంగా వీళ్ళు వేరే రూరల్ నుంచి ఎట్లా చెప్పగానే అక్కడ ఎక్కువ శాతం ఎస్పీ గారి దృష్టి నుంచి ఎక్కువ శాతం పోలీసు వెళ్ళడం జరిగింది. మరి ఆ కుర్రలను తీసుకెళ్లారు, కేసులు పెట్టారు. దీనికి కులాలకి సంబంధం ఏంటండి? అసలు రాజకీయంలో జరిగిన గొడవలన్నీ తీసుకొచ్చి కులాల్లో పిలవడం ఇదేమాత్రం మంచి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఈ చెట్టుబల్జీ కుర్రవాణి మీద తెలుగుదేశం పార్టీ వారు పీడీ యాక్ట్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కట్టించారు అనే ఆరోపణ చాలా దారుణం. ఎందుకంటే ఆ రోజు మీకు ఈ గొడవ గుర్తొచ్చి చెట్టుబల్జీలకి గొడవలు జరుగుతూ మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే ముందు ఇదే రామకృష్ణ ఇంటికి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే తమ్ముడు రామకృష్ణ నువ్వు దమ్ముంటే కిందకి దిగరా, నిన్ను ముక్కల కింద నరికేస్తానంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఈ రౌండ్ టేబుల్ సమావేశం? అంటే రామకృష్ణ వరకు వస్తే టీడీపీ వాళ్ళు మీ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అదే మీ వైసీపీ వ్యక్తి నరుకుతానంటే దాని మీద కంప్లైంట్ ఉండదు, పోలీస్ కేసు ఉండదు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉండవు. పెద్దలు మరి ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరం. ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుని వచ్చి రౌడీ షీటర్ కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది రాజమహేంద్రవరం చరిత్రలోనే మొట్టమొదటిసారి. నిజంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. ఎందుకంటే పెద్దల్ని తప్పుదారి పట్టించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీరు అదే ఒక మంచి కార్యక్రమానికి తీసుకుని చాలామంది జాతీయ ఔన్నత్యానికి, జాతీయ అభివృద్ధి కోసం, లేదా జాతిలో ఎంతోమంది చదువుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం చేయండి. లేదా మీ వెనకాల తిరిగినటువంటి కడల వెంకటేశ్వరరావు లాంటి ఎంతోమంది నాయకులు మిమ్మల్ని నమ్ముకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజున వీధిన పడినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం మీరు రౌండ్ టేబుల్ పెట్టించండి. అలాగే మా సోదరుడు అడిగినట్లుగా మరి గతంలో కూడా ఇదే పీతారామకృష్ణ మీద మరి ఆనాడు దాడులు జరిగినప్పుడు మీ పార్టీలో మీరు ఏం చేశారు? ఆనాడు మీరు ప్రశ్నించలేదు. అలాగే అనేక మంది మీద ఇక్కడ జరిగినప్పుడు మొన్న 3 సంవత్సరాల క్రితం అమర్నాథ్ గౌడ్ మీద జరిగినప్పుడు మీరు అధికారంలో ఉంటుండగా మీరు ఆనాడు ఎందుకు మా నోరు మెదపలేదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి కుల సంస్కృతిని తీసుకురాకండి. మరి కొంతమంది అయితే మాట్లాడారు వైసీపీ రౌడీజానికి కొమ్ము కాస్తారా? ఇదే పీతారామకృష్ణ మా వెజిటబుల్ మార్కెట్లో ఒక షాపు ఇదే ఎంపీ గారు అనాథరైజ్గా షాప్ కట్టించి అతన్ని ఇక అనాథరైజ్గా షాప్ కట్టింటే ఇబ్బంది పడతారని చెప్పి జాతీయ జెండా రాత్రి తీశారు. మా తెలుగుదేశం జెండా తీయడం వేరు, జాతీయ జెండా తెలుగుదేశం జెండా ఉండేది అక్కడ. రెండు రాత్రి తీసి ఇవాళ ఆయన అప్పుడు ఎంపీగా ఉండి జాతీయ జెండా తీసినా కూడా లెక్క చేయకుండా అతని మనిషి పీతారామకృష్ణకి ఆ రోజు షాపు అనాథరైజ్గా చేయడం జరిగింది. నేను ఉంటుండే దాన్ని పడగొట్టించాను. ఏదో అనారోగ్యం కారణంగా 2 నెలలు ఉంటే మా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఎవడొస్తే అని పొడిచేస్తానని చెప్పి మా మార్కెట్లో బెదిరించిన వ్యక్తి ఇతను. ఇటువంటి వ్యక్తి 14-15 కేసులున్న వ్యక్తిని ఇవాళ చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది. ఇవాళ అనేక ముందున్నారు వైసీపీలోను. ఏదైనా మాట్లాడచ్చు, అందరి మీద కేసులు పెడతలేదే. చట్టానికి ఇబ్బంది కలిగింది, ప్రజలకు ఇబ్బంది కలిగింది, మహిళలకు ఇబ్బంది కలిగింది. రాజమండ్రి ఏదైతే సంస్కృతిని పాడు చేస్తున్న వాళ్ళు చట్టం దాన్ని పని చేస్తుంది కాబట్టి అందులో భాగంగా తీసుకెళ్తే ఇవాళ మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి అందరూ అనుకుంటున్నారు. మీకు అసలు సిగ్గు శరం ఉందా లేదు అనుకుంటున్నారు. ఈ రీల్స్ రాజు మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఎన్ని కులాల్లో చిట్టు పెట్టినా ఇవాళ ఒకటే చెప్తున్నాం. వైనాట్ 175 అన్నాడు మీ నాయకుడు. వైనాట్ 175 కాదు కదా, రానున్న 15 సంవత్సరాల్లో కూడా వైనాట్ 125 కూడా రాని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం సమావేశం పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టారండి. పీడీ యాక్ట్ ఎంతమంది పెట్టారు రాజమండ్రిలో తెలుసా? 12 మంది పెట్టారు పీడీ యాక్ట్. అందులో 2 మా చెట్టుపల్లి కులస్తులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మీరు చూడాలి కదా. ఈ పీతారామకృష్ణ మీద 13 కేసులని మీరే చెప్తున్నారు. ఈ 13 కేసులు ఉన్న పీతారామకృష్ణకి పీడీ యాక్ట్ పెట్టారంటున్నారు. కరెక్టే, పీడీ యాక్ట్ పెడితే మీరు
ఇంత కులాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి చెట్టుపల్లి సంఘానికి పీతారామకృష్ణ మీద అన్యాయంగా కేసు పెట్టారని అన్నారు. ఎవరు పెడతారండి కేసులు? ఎవరు పెడతారు? పీడియాట్ ఎవరు పెడతారండి? కలెక్టర్ గారు పెడతారు, ఎస్పీ గారు పెడతారు, పైన గవర్నమెంట్ పెడుతుంది. దానికి ఈవీఎం ఎమ్మెల్యే ఆడు ఈడు అని మాట్లాడటం, జనాలందరినీ మీరందరూ కేసులు పెట్టించుకోండి, మేమందరం కలిపి సెంట్రల్ జైల్లో షటిల్ బ్యాటింగ్ ఆడుకుందాం, మనందరం పెట్టినేయండి, ఎన్ని పెడతారు పెట్టినేయండి అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్టా? రాజమండ్రి సాంప్రదాయంలో అందరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఈ రోజున కులాన్ని ఆపాదించి ఈ పీతారామకృష్ణ మీద అన్యాయంగా కేసు పెట్టారని అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు భర్త గారికి. ఈ రోజున చెట్టిపల్లి మీద ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు, ఆయన కోసం చొక్కాలు చింపేసుకుని పనిచేసిన వాళ్ళు అందరూ ఈ రోజున ఏమైపోయారో ఒకసారి నన్ను ఆలోచించుకోమనండి. కరెల వెంకటేశ్వరరావు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ చెప్పదలసినప్పుడు చెప్తాం, మేము అవన్నీ చెప్పాలని చెప్తాం. కులం మీద ఎంతో అభిమానం చూపిస్తున్నట్టు చెప్తున్నారు. 35 సంవత్సరాలకి ఎవరికి బీసీలకు ఇవ్వలేదని చెప్పేసి బీసీ కులం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోసం చొక్కాలు చింపుకుని మరి అందరు జనాలు అందరూ ఓట్లు వేశారు. అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు గుర్తురాలేదా కులం? ఈ రోజున నా చెట్లు ఎక్కి కొడవలకి ఇచ్చే వంశం మాది, వాళ్ళని ఇచ్చేసేస్తాను వాళ్ళని అని ఎంతో గొప్పగా చెప్తున్నాడు ఆయన. అప్పుడు గుర్తురాలేదా కులం? ఈ రోజున కులం గుర్తొచ్చిందా నీకు? ఈరోజు కులం గుర్తొచ్చిందా? కులం గుర్తొచ్చి ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నిల చేస్తారా? ఎవరు పెడతారని ప్రశాంతత లోటైనప్పుడు పెడుతుంది, గవర్నమెంట్ పెడుతుంది ఆ పీడియాట్. దానికి నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే లేకపోతే ఆడు ఈడు అని మాట్లాడతాం, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఈఎంఐలతో వచ్చినోడివే, నువ్వు ఈఎంఐలతో నెగ్గినోడివే. అలా కాకుండా ఈవీఎం ఎమ్మెల్యే ఏంటి? మాటలు ఏంటి? వరుస ఏంటి? అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి, రాజమండ్రి ప్రజలందరూ తెలుసుకోండి. మా వాళ్ళందరికీ తెలుసు, మా కులస్తులు అందరికీ తెలుసు నీ గురించి. నువ్వు ఎంతమందికి ఏమేమి చేసావు అన్నీ తెలుసు. నువ్వు ఎంతో ఉపకారం చేసావు. ఈ రోజున ఎవరిని పట్టించుకున్నావు? ఎవరు 42 వార్డుల్లో ఎంతోమంది నీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరినీ ముందు చూసుకో. మన జాతీయులు ఎంతోమంది ఈ రోజున నష్టపోయి నీ వల్ల రోడ్డు మీద ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ చూడు, ముందు చూసి అప్పుడు రా కులం గురించి. అప్పుడు నీ వెనకాల ఉంటారు అందరూ. ఇలా చెప్తే మాత్రం ఎవరు ఉండరు.